మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఆటోకాడ్ క్లాస్లో ఏంటంటే మొట్టమొదటిగా మనం లాస్ట్ క్లాస్లో కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనం అసలు ఈ యొక్క వర్క్ స్పేస్ అంటే మనం ఆటోకాడ్లో వర్క్ చేయాలనుకుంటున్న వర్క్ స్పేస్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇందులో ఏంటంటే మనం చిన్న చిన్న సెట్టింగ్స్ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో ఏంటా సెట్టింగ్స్ అనేది మనం తీసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఒక ప్లస్ సింబల్ లాగా మనకి సెలెక్షన్కి వస్తుంది కదా. ఆ ప్లస్ సింబల్ లాగా ఉన్న దాన్ని ఏమంటారంటే క్రాస్ హెయిర్ అని అంటారు. ఆ మధ్యలో చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం పిగ్ బాక్స్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కమాండ్ అంటే లైన్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, పాలిగాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ తీసుకున్నాను అనుకోండి, ఆ మధ్యలో ఉన్న పిగ్ బాక్స్ నాకు కనబడట్లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ అయిపోయిన తర్వాత ఎంటర్ కొడితే నాకేమవుతుంది, మళ్ళీ అక్కడ మధ్యలో పిగ్ బాక్స్ అనేది నాకు కనబడుతుంది. అంటే ఏంటంటే కమాండ్ ఎగ్జిట్ అయిపోయింది అని అర్థం. అయితే అదే ఇక్కడ నేను మోడిఫై కమాండ్స్ తీసుకొని ఏదో ఒక మోడిఫై నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది, నాకు క్రాస్ హెయిర్ కనిపించదు. ఓన్లీ ఈ సెలెక్షన్కి పిగ్ బాక్స్ ఒక్కటే నాకు అక్కడ పనికొస్తుంది అనమాట. మళ్ళీ ఎంటర్ కొడితే ఏమవుతుంది, తిరిగి నాకు ఆ కమాండ్ అనేది నేను యూజ్ చేసిన తర్వాత రెండు కనబడతాయి. అయితే సో ఇక్కడ ఈ క్రాస్ హెయిర్ని పిగ్ బాక్స్ తాలూకా సెట్టింగ్స్ ఏవైనా మనం చెయ్యాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూలో ఆప్షన్స్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. లేదా మనం కమాండ్ ఎడిటర్లో ఓపి అని మనం టైప్ చేస్తే నాకేమవుతుందంటే ఇలాగ ఆప్షన్స్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం డిస్ప్లేకి వస్తే డిస్ప్లేలో ఇక్కడ చూడండి క్రాస్ లైన్ అంటే క్రాస్ హెయిర్. సో దీన్ని మనం ఎంత సైజు మనం పెంచుకోవాలనుకుంటే మనం పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ సెలెక్షన్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ పిగ్ బాక్స్ అని ఉంది. సో పిగ్ బాక్స్ అనేది నాకు ఎంత పెద్దదిగా కావాలనుకుంటానో నేను ఓకే చేయగానే నాకు ఇక్కడ ఏమైందంటే నా క్రాస్ హెయిర్ పిగ్ బాక్స్ అనేది నాకు పెరిగిపోయింది. సో ఒకవేళ క్రాస్ లైన్ అనేది మనం తగ్గించాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, క్రాస్ హెయిర్. సో ఇక్కడ నేను ఇలా తగ్గించుకొని ఇక్కడ నేను ఓకే చేసుకుంటే నాకు ఇలాగా పెరుగుతుంది అన్నమాట. అసలు పిగ్ బాక్స్ తాలూకా యూజ్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అందుకని దీని తాలూకా సెట్టింగ్స్ అనేది మనం చేయడం సో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఇక్కడ మరొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ లిమిట్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ యూఎన్ తీసుకోవాలి. అంటే యూఎన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్స్. అంటే ఇది ఎందులో ఉంది, మనకి ఎంఎంలో ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లిమిట్ అని ఒక కమాండ్ ఒకటి ఉంటుంది. సో లిమిట్ అనేది మనం తీసుకుంటే లోయర్ లిమిట్ అడుగుతుంది. సో ఇక్కడ నేను 0,0 అని చెప్పి ఎంటర్ కొడతాను. ఆ తర్వాత అది ఏమడుగుతుందంటే అప్పర్ లిమిట్ అడుగుతుంది. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ అప్పర్ లిమిట్ ఏం చేస్తానంటే ఒక 200,200 అని ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత నాకు పెద్దగా వేరియేషన్ ఎక్కడ కనబడదు. సో ఆ వేరియేషన్ నాకు కనిపించాలి వర్క్ స్పేస్లో అంటే ఇక్కడ జూమ్కి షార్ట్కట్ జెడ్
జెడ్ కొట్టి ఎంటర్ కొడితే అందులోని ఏ కొట్టి ఎంటర్ కొడితే ఆల్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నా వర్క్ స్పేస్ అంతా కూడా 200, 200 విత్ ఇన్ దట్లో ఆ లిమిటెడ్గా ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, ఒక లైన్ తీసుకొని సో సపోజ్ ఇక్కడ స్నాపింగ్ గ్రిడ్ లైన్స్ నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి అంటే ఇక్కడ వరకు లేదా ఫర్ సపోజ్ నేను ఒక 75 mm ఇచ్చాను. ఓకే, సో 75 mm అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా నాకు అది ఇదైపోద్ది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా నాకు ఇది అవ్వట్లే. ఎందుకనంటే స్నాపింగ్ గ్రిడ్ లైన్స్ కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్నాపింగ్ గ్రిడ్ లైన్స్ అనేది ఆపేస్తాను. సో ఆపేసిన తర్వాత మనకి పోలార్ ట్రాకింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి. సో నాకు 100 దగ్గర అది వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 75, మళ్ళీ ఇక్కడ 100. సో ఇలాగా అంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే నా వర్క్ స్పేస్ 200కి ఇక్కడ సెట్ అవుతుంది మొత్తం. అంటే ఏమవుతుంది, నాకు నేను ఏదైతే వర్క్ చేయాలనుకుంటానో అది నాకు క్లారిటీగా క్వాలిటీగా నాకు ఇక్కడ కనబడుతుంది అనమాట. అందుకని మనం ఇక్కడ ఏంటంటే అంటే మనం ప్లాన్స్ డ్రా చేసినప్పుడు లిమిట్స్ అనేది మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ దట్ ఏరియాలోనే మనకు ఆ షీట్ అనేది క్రియేట్ అవుతుందని దాని తాలూకా రీజన్ అనమాట. ఓకే, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఇక ఇంకా ఏంటి సెట్టింగ్స్ మనం మార్చుకోవచ్చు క్యాడ్లో అంటే ఇక్కడ నాకు చూడండి బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లాక్లో ఉంది. రిబ్బన్ ట్యాబ్స్ ఏమో కూడా బ్లాక్లో ఉన్నాయి కదా. అంటే సో ఇప్పుడు వీటి తాలూకా కలర్ని నేను మార్చాలనుకున్నాను. సో మరి వీటి తాలూకా కలర్ నేను మార్చాలి అనుకుంటే అప్పుడు ఓపీ అంటే ఏంటి, ఓపెన్ అనే ఒక కమాండ్ మనం తీసుకుంటే ఇక్కడ డిస్ప్లే ట్యాబ్లో కలర్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది వైట్ కలర్ తీసుకుంటాను. సో వైట్ ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఆటోమేటిక్గా నాకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ అయిపోయింది చూడండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసారా ఇక్కడ హోల్ ఎలిమెంట్ డార్క్లో ఉంది. సో నేను ఇక్కడ లైట్లో పెడతాను, ఓకే చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఓవరాల్గా నా క్యాడ్ అంతా కూడా వైట్ కలర్లోకి నాకు వచ్చేసింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను గ్రిడ్స్ వద్దన్నాను అనుకోండి, గ్రిడ్స్ కూడా నేను ఆపేయవచ్చు. సో నా వర్క్ స్పేస్ అంతా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే వైట్ కలర్లో నాకు వచ్చేసింది. ఒకవేళ నాకు ఇలాగేమైనా కావాలి అనుకుంటే మన తాలూకా సెట్టింగ్స్ని చేంజ్ చేయడానికి ఇక్కడ ఓపీ అనేది అంత ఇంపార్టెంట్ మేజర్ రోల్ అనేది అవుతుందన్నమాట. అయితే ఇది జనరల్గా ఇలాగా చేసుకోవచ్చు అని చెప్పడానికే తప్ప మనం సెట్టింగ్స్ ఏమైనా చేసామంటే మళ్ళీ మన తాలూకా చేంజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి మారిపోతాయి అన్నమాట. సో అందుకనే ఆటో క్యాడ్లో ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ చాలా మేజర్ పార్ట్ అవుతుంది. ఓకే, సో అది ఈరోజు యొక్క